నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఈమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఇండస్ట్రీలో ఏ విషయానికి సంబంధించి అయినా ఇండస్ట్రీ వాళ్ళకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ గారు తొందరగానే స్పందిస్తారు, కాస్త లేటుగా కాదు, రైట్? సో మొన్న ఒక జరిగిన వివరాలను బట్టి లేకపోతే సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలకు సంబంధించి తమ్మారెడ్డి గారు స్పందించారు, రైట్? ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? ఇది మీరు ఒక మంచి మాట చెప్పారు. అది ఆయన అభిప్రాయం, ఆయన స్పందించారని చెప్పారు. అలాగే నా అభిప్రాయం నేను స్పందిస్తాను. కానీ జనం ఏం చూసుకుంటారంటే మెజారిటీ పార్టీ ఏ విధంగా అనుకుంటున్నారో అందులో వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో దాంతో కన్విన్స్ అయితేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. అవునని అదే అనుకున్నాను నేను. అంతేగాని అక్కడ ఎవరో చెప్పారనో నేను చెప్పానో వాళ్ళు కనెక్ట్ అవ్వరు. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, అంటే ఏ విషయానికి కట్టుబడి ఉన్నారు ఆ విషయాన్నే మనం చెప్పినట్టయితే కనెక్ట్ అవుతారు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఏమో అభిమానులు ఉన్నారు, అభిమానులు ఓట్లుగా మారటం లేదు, అభిమానులు ఉద్దేశించి మీరు ఇలాగ సీఎం అని నడుస్తారు కానీ మీరు నాకు ఓట్లు వేయటం లేదు, నాకు చాలా తలవంపులుగా ఉందని ఆయన ఏదో చెప్పాడు. ఇక ముందు కూడా అలాగే జరగబోతుంది అనేటువంటి ఒక అంటే ఆ భావం వచ్చేలాగా మాట్లాడాడు. కానీ చాలామందికి తెలియవలసింది ఏంటంటే, అప్పటి పవన్ కళ్యాణ్కి ఇప్పటి పవన్ కళ్యాణ్కి మధ్య తేడాలు చెప్తున్నా. అప్పుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మనిషికి ₹1,00,000 తప్పిన ఇవ్వలేదు. అప్పటికి పవన్ కళ్యాణ్ ఒక ఊరిలో ఆవిర్భావ సభ పెట్టి ఒక ఇప్పటిన్న ఊరికి 50 లక్షలు డొనేషన్ ఇవ్వలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ వైజాగ్లో నోవెటేళ్ళు వెళ్ళినట్టయితే ఏళ్ళను వారు ఎవరైతే రౌడింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు లైట్ ఆఫ్ చేస్తే ఓన్లీ సెల్ ఫోన్ తాలూకు టార్చి లైట్లు వెలిగించి మొత్తానికి ఒక 4 లక్షల మంది టార్చ్ లైట్లు వెలిగించి ఇక్కడ ఆ టార్చ్ మార్చి చేయలేదు వాళ్ళు. తర్వాత ఎక్కడ ఎవరు పేదవాడు కనిపిస్తే ఆ పేదవాడికి ఎట్టనే న్యాయం జరిగేలాగా అప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేదు. ఇప్పుడు కూడా ఎక్కడ పేదవాడు ఉన్నాడో, ఎక్కడ సామాన్యుడు ఉన్నాడో, ఎక్కడైతే బాధపడుతున్నాడో ఉన్నాడో వాడు కనుకే ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇన్ని మార్పులు చెందిన తర్వాత కూడా ప్రజలకి ఆ మాత్రం విశ్వాసం ఉంటుంది అనుకోకపోయినట్టయితే అది మన తాలూకు అమాయకత్వం. ఎందుకంటే జనరల్గా ప్రజలకి ఏం చేస్తున్నాడు, ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాడు అన్నది చూస్తారు. ప్రజలు దగ్గరగా ఉన్నాడు, లక్షలు పంచాడు, తన సంపాదన అంతా పంచాడు, సినిమాల్లో చేస్తున్నాడు, వచ్చిన డబ్బాలో పనిచేస్తున్నాడు, ఎవరెవరో ఆయన తాలూకు అభిమానులు డొనేషన్స్ ఇచ్చినవి కూడా పేసాదలు పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు మార్పు రాకపోయినట్టయితే వాళ్ళు మూర్ఖులు, విశ్వాస ఘాతకులు అనుకోవాలన్నమాట. మనం అనుకున్నట్టు జరుగుతుందండి. మనం అనుకున్నట్టు జరిగితే లాస్ట్ టైం ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, అందరికీ పసుపు కుంకుమ ఇచ్చాను కదా, తప్పకుండా నేను గెలిచేస్తా అనుకున్నాడు. మనిషికి 20,000 ఇచ్చాడు కదా, గెలిస్తారని నమ్మకంతో ఉన్నాడు. అలాగే ఆడవారు ఓట్లు వేశారు. ఎంతవరకు వేశారు ఓట్లు? రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు. ఆ ఓట్లన్నీ తెలియజేశానికి అనుకున్నారు. అంత ఘోరంగా ఎందుకు పరాజయం పాలవుతాడు? కనుక వాళ్ళు ఎప్పుడూ ప్రజలు ఒక తీర్మానానికి కనెక్ట్ అయి ఉంటారన్నమాట. ఈసారి తప్పకుండా పవన్ కళ్యాణ్ని గెలిపించాలి, ఈసారి తెలుగుదేశాన్ని గెలిపించాలి అని ఏదో ఒక నిర్ధారణకు వచ్చి ఉంటారన్నమాట. తర్వాత ఎంతమంది వెళ్ళినప్పుడు కూడా బాబు మీకే వేస్తాం బాబు అంటారు, వాళ్ళు చేయవలసిన పని చేస్తారు. ఇది ఇప్పుడు కాదు, తరతరాలుగా జరుగుతున్న చరిత్ర. వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతారమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గెలిపిద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, రాజన్న పరిపాలన చేస్తా అన్నాడు. ఏమో రాజన్న పరిపాలన చేస్తాడేమో అని గెలిపించారు. తర్వాత ఏ పరిపాలన తెచ్చారో, ప్రజలను ఎంతవరకు ముందుకు తీసుకుపోయారో, ప్రజా సంక్షేమాన్ని ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేశారో ప్రజలు బాగా తెలుసు. తర్వాత వాళ్ళకి నిర్ణయానికి వస్తారు, నిర్ణయం ప్రకారంగా వస్తారు. మన ఎవరు చెప్పడానికి? వీళ్ళకి ఓట్లు పడవు, వాడికి ఓట్లు పడతాయి, ఆయన గెలిచేస్తాడు, వీళ్ళు ఓడిపోతారని చెప్పడానికి మన ఎవరమ్మా?
అది ఎవరైనా కావచ్చు, రాజకీయ దురంధరుడైనా కావచ్చు, అపర చాణక్యుడైనా కావచ్చు, వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ బట్టి చెప్తారన్నమాట. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే నాకు గౌరవం ఉండదు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తున్నాడు, ఒకనొక సమయంలో మన పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీలో ఉండవల్లి అరుణ్ కుమార్ని జయప్రకాష్ నారాయణని వేసినప్పుడు ఇంద్రుడు చంద్రుడు పవన్ కళ్యాణ్ అంత నిజాయితీ పరుడు అని చెప్పినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు ఏమంటున్నాడు, నీ తాలూకు పరిస్థితి ఏమిటో చూసుకో, నీ తాలూకు గుట్టు విప్పారంటే మద్రాస్ ఏదో చెప్తున్నాను అనమాట. ఏంటి గుట్లు ఇప్పుతారు? గుట్లు ఇప్పడానికి ఏముంది? గుట్లు ఇప్పితే ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు అవినీతికి పాల్పడాలని చెప్పేసి చంద్రబాబు ముత్తుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు మాట వినేసి జగన్మోహన్ రెడ్డి ఓటేయడం మానేశారే, ఓటు వేశారు కదా. కానీ గిట్లే ఉండవు. ప్రజలకు నమ్మకం కలగాలి. ప్రజలకు నమ్మకం కలిగినట్టు తప్పకుండా వాళ్ళే గెలిపించుకుంటారు, వారి పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడిని చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు, పవన్ కళ్యాణ్ కూడా చూస్తారని నమ్మకంతో ఉండొచ్చు కదా. దాన్ని కాదని చెప్పడానికి మనం ఎవరు? అది చెప్పేది. ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ గారి మాటల్ని ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే, పైకి పొగుడుతూ ఉన్నట్టుగానే, పైకి సమర్థిస్తూ ఉన్నట్టుగానే కనిపిస్తారు, కానీ వెనకాల దానికి వేరే అర్థం ఉంటుంది, వేరే భావం ఉంటుంది అని అంటూ ఉంటారు. ఆ తరహాలోనే పైకి ఏదో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా కాకుండా ఉంటే బాగుంటుంది అని సింపతి చూపిస్తున్నారు, కానీ ఆయన భావం వేరే అనేది ఒక వర్గం వాదన. మీరేమంటారు? కరెక్ట్ అమ్మా. ఈరోజు ఏమైందంటే ఈ మీడియా సాంఘిక మాధ్యమాలు కూడా ఏమైపోయాయంటే, ఒక్కొక్క మీడియా ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ పాలసీలు ఉన్నాయి, వాళ్ళ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు కదా. మనం అలా అనుకోవాలి, అలాగ ఆలోచించుకోవాలి. వాళ్ళ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు కదా. ఎందుకంటే ఆయన ఎక్కడైతే ఏ ఛానల్లో అయితే మాట్లాడాడో ఆ ఛానల్కి ఒక పాలసీ ఉంటుంది. ఆ ఛానల్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వీడియో వేయరు కదా. వాళ్ళకి ఏదో పదవులు ఉండొచ్చు, వాళ్ళకి ఏదో మంచి పొజిషన్ ఉండొచ్చు. నేను ఎవరిని మాట్లాడిన వాళ్ళు తప్పని చెప్పడం లేదు. కనుక వాళ్ళ తాలూకు అకార్డింగ్ టు ది ఛానల్స్ పాలసీ, వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. దాన్ని మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. బట్ వాస్తవానికి ఏంటంటే, మనకంటే మీకంటే నాకంటే చాలామంది మేధావుల కంటే ప్రజలు తెలివైన వాళ్ళు. ప్రజా తీర్పు ఎప్పుడు గొప్పది. ముఖ్యంగా లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పవన్ కళ్యాణ్ గారికి చాలా డిఫరెన్స్ ఉంది అని మీరు అంటున్నారు. కాకపోతే ఒక రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఆ అగ్రెసివ్నెస్ తప్ప అనేది కొంతమంది అభిప్రాయం. రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా ఎన్టీ రామారావు గారికి ఉందండి, ఎంజి రామచంద్ర గారికి ఉందండి. వాళ్ళు అనుకున్నది మూడేనండి, కూడు గుడ్డ నీడ. వాళ్ళు అనుకునే మూడే, కూడు గుడ్డ నీడ. మరి ఎంజి రామచంద్రన్ కొన్ని లక్షల పేదలకు ఇల్లు కట్టించాడు. చాంతది రేషన్, సివిల్ సప్లైస్ ఎక్కడ ఒక్కరికి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ పెట్టాడనమాట. ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యంతో నెలకు 150 రూపాయలు ఉంటే వాళ్ళు బతికేస్తారనమాట. అట్లాంటివి ₹2 బియ్యం ఎన్టీ రామారావు ఇచ్చాడు, రేషన్ ఎన్టీ రామారావు ఇచ్చాడు, జనతా వస్త్రాలు ఎన్టీ రామారావు ఇచ్చాడు. దీని పెద్ద అనుభవం ఎందుకంటే ఇవ్వడానికి తెగింపు కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు అన్నాడు, స్కాలర్షిప్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏమవుద్దు అన్నారు. మొదట్లో కంప్యూటర్ వస్తే 10 మంది పని లాగేసుకుంటుంది అన్నారు. మరి ఈరోజు కంప్యూటర్ లేకపోతే జీవితాలే లేవు కదా. సాఫ్ట్వేర్ లేకపోతే జీవితాలు ఏమున్నాయి? ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి, ఎంత రియల్ ఎస్టేట్ బాగుపడింది? రెండుకి అనుభవం కాదు, తెగింపు, చొరవ, మంచి వ్యూహరచన కావాలి. ఆ వ్యూహరచన ఆయనకు ఉండొచ్చు కదా. మీరెందుకు అలా కంగారు పడతారు? మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. దానికి ఒక క్లియర్ కట్గా కష్టపడేవాడికి కూడు గుడ్డ నీడ ఉండాలి, అది చాలు. అంతే. చదువుకున్న వాళ్ళ పిల్లలు చదువుకునే ఉండాలని కాదు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలో ఉండాలి. అప్పులు లేకుండా ఏదో కొంచెం ఉన్నంతలో శుభ్రంగా నీట్గా ఉండగలిగితే చాలు. అంతకంటే మంచి దేశం ఏముంటుంది, అంతకంటే మంచి సమాజం ఏముంటుంది? అప్పులు లేని సమాజాన్ని మనం పొందగలిగినట్టయితే అదే చాలా సంపన్న సమాజం, సుభిక్షమైన సమాజం. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.